జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. ధనముతో కొనలేనిది మంచి క్రియలతో కొనలేనిది, ధనముతో కొనలేనిది మంచి క్రియలతో కొనలేనిది, విశ్వాసముతో వేడినా, విశ్వాసముతో వేడినా పొందెదవు నీవు ఉచితముగా, పొందెదవు నీవు ఉచితముగా, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus మన Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. Did you have a nice Easter week? మంచి ఈస్టర్ వారమంతా కూడా మీరు కలిగి ఉన్నారా? And every day is Easter for you if Jesus is in you. యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉన్నాడు గనుక ప్రతి దినం కూడా నీకు ఈస్టరే. Every day you can celebrate Christmas because Jesus is born in you. క్రీస్తు మీలో జన్మించాడు గనుక ప్రతి దినం కూడా క్రిస్మసే.
So not only 40 days Lent, but every day you celebrate the resurrected power of Jesus. 40 దినాలు శ్రమల దినాలుగా మాత్రమే ఉండొద్దండి. ప్రతిదినం కూడా క్రీస్తు పునరుద్ధాన శక్తిని మీరు అనుభవిస్తూ ముందుకెళ్ళాలి. 1 Corinthians chapter 15, 55, 57 we read మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55, 56 వచనాలు మనం చదువుకున్నాం. that Jesus defeated death by rising from the dead. యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచుట ద్వారా ఆయన గొప్ప విజయాన్ని మనకు He అనుగ్రహించాడు. says, "Oh death, where is your victory? Oh death, where is your sting? Death has been swallowed up in victory." ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణము విజయము చేత మృంగివేయబడింది. And 57 verse says, "Thanks be to God who has given us victory through our Lord Jesus Christ." 15వ అధ్యాయం 57వ వచనంలో మనం గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక So అంటుంది. this month I want to speak about the victory Jesus accomplished on the cross. ఈ నెలంతా కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువలో మన కొరకు చేసిన విజయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. We saw that victory over sin and death. పాపము మరణము మీద విజయం పొందిన విషయాన్ని మనం గతసారి ధ్యానం చేశాం. Now we'll see secondly victory over curse. శాపము మీద విజయాన్ని సాధించిన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. We will read from Genesis chapter 3 verse 13 to 19. ఆదికాండం 3వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలకు ఉన్న వాక్య భాగాలు మనం చదువుదాం ప్రియులారా. I told you that God created Adam and Eve in his image. Genesis 1 verse 27. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను దేవుని స్వరూపంలో పోలికగా వారిని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. Verse 26 says that he has given us authority over all creatures. 26వ వచనంలో గమనిస్తే సమస్తమైన సృష్టి అంతటి మీద ఆయన మనకు ఆధిపత్యాన్ని అధికారాన్ని ఇచ్చాడు. You can read that verse 26. 26వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. So Amen. he wants you to rule over everything. That was the original plan of God. చూడండి, దేవుని యొక్క ప్రాథమిక లేక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సృష్టించబడిన వాటన్నిటి మీద కూడా దేవుడు వారిని ఏలే అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. But Adam and Eve handed over to devil, you can rule the world. అయితే ఆదాము అవ్వలు చేసిన ఒక పొరపాటు ఏంటంటే మరి ఆ ఆధిపత్యాన్ని, ఆ ఏలే తత్వాన్ని అంతా కూడా ఆ సాతాను చేతుల్లో పెట్టేశారు. Genesis chapter 6 verse 6 it is written ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో గనుక మనం చదివితే that God was so sad, he was grieved in his heart for creating man and తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయంలో నొచ్చుకొనెను అని ఉంది. because original plan of God was destroyed by this Adam and Eve. ఎందుకంటే దేవుడు ప్రాథమికంగా ఒక ఉద్దేశం, ప్రణాళిక కలిగి వారిని సృష్టించి వారికి అధికారం ఇస్తే ఈ ఆదాము అవ్వలు మరి ఆ ప్రణాళిక అంతటిని కూడా నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. But still God was loving man and following him. దేవుడు మనిషిని ప్రేమించి వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంకా And Cain killed Abel. చూడండి, కయ్యను ఏబేలును చంపేస్తాడు. And then we see that Cain is saying, "Oh, this is too much. I'll be a nomad. I'll be roaming about." మరి కయ్యను ఇంకా అంతా తిరుగులాడేవాడుగా, వాడు తిరుగుబోతుగా తిరుగుతూ ఉన్నాడు. God said like that. దేవుడు అలాగే చెప్పాడు, అలాగా You'll be a అలాంటి nomad, శాపం ఇచ్చాడు. roaming about, and whoever will see you will kill. చూడండి, దేవుడిచ్చిన ఆ శాపం అటువంటిది. నీవు మరి భూమి మీద అంతా కూడా తిరుగుతా ఉంటావు, మరి ఎవరు నిన్ను చూసినా చంపడని ఆశ వస్తుందని చెప్పాడు. But Cain said, "This is too much for me. Please put a sign on me." కయ్యన్ అంటాడు, అయ్యా మరి ఇది చాలా భయంకరమైంది, ఘోరమైంది, నేను భరించలేను, నా మీద ఒక ముద్ర వేయి అని చెప్తాడు. Till God had compassion on him and put a sign, "Whoever this sign will not kill Cain." అయితే మరి దేవుడు తన కనికరం చొప్పున ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర చూచినప్పుడు చంపవలసిన వారు చంపకుండా వదిలేస్తారు. Then you see that in Genesis chapter 5, Enoch walked with God. ఆ తర్వాత మనం గమనిస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు మనకు కనబడతాడు. హానోకు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. I can see God hugging and carry him on his shoulders. చూడండి, హానోకును దేవుడు కౌగిలించుకోవడం, ఆయన భుజాల మీద పెట్టుకోవడం, ఆయనతో కలిసి నడవడం, ఇవన్నీ కూడా నాకు కనబడతాయి. Such a relationship. అంత అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. One day, "Come Enoch, I will take you home." అలాగే వెళ్తున్నప్పుడు ఒక రోజు దేవుడు అన్నాడంటే, హానోకు వచ్చేసి నాతో పాటు కలిసి వెళ్ళిపోదాం Like అన్నాడు. this, God was following and loving man,
finally he had to come down, leave the throne and to redeem man. పిల్లలు గమనించండి, ఆ రీతిగా దేవుడు తన ప్రజలతో, తన సృష్టించిన వారితో ఆ సహవాసం కలిగి ఉండాలని ఆయన ఆశించాడు. అయితే మనుషుడు దూరంగా అయిపోతూ వచ్చాడు. అయితే దేవాతి దేవుడే వారిని వెతుక్కుంటూ మళ్ళీ కిందికి భూమి మీదకి దిగి వచ్చాడు. So Jesus through his death on the cross, he removed curse and sin and poverty and death. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా పాపాన్ని, శాపాన్ని, నరకాన్ని, సమస్తమైన పాపాన్ని ఆయన కొట్టివేసి తీసివేసేశాడు. Rising from the dead, he has given us victory over sin and death. మృతులలో నుండి లేచిన ద్వారా పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విజయాన్ని పొందించాడు. And he has given a victory over curse. మన మీద ఉన్న శాపాన్ని ఆయన కొట్టివేశాడు, So you are ఎత్తివేశాడు. not under curse. గమనించండి, మీరు శాపం క్రింద ఇప్పుడు లేరు, You are under blessing. మీరు ఆశీర్వాదం క్రింద Everybody say, I'm not under curse. ప్రతి ఒక్కరి మాట చెప్పండి, నేను శాపము క్రిందలే, I'm not under sin. నేను పాపము క్రిందలే, I'm not under Satan. నేను సాతాను క్రిందలే. Say, I'm given victory through our Lord Jesus మన Christ. ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మాకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం అని చెప్పాలి. Let us see how we got victory over curse. శాపం మీద మనం ఏ విధంగా విజయం పొందుకున్నాం అన్న విషయాన్ని ఇక్కడ మనం చదువుదాం. That's what Genesis chapter 3, 13 to 19. ఆదికాండం 3వ అధ్యాయం 13 నుంచి మరి 19 వచనాలకు ఉన్న వచనాలు మనం చదువుదాం. When they sinned, God cursed Eve and Adam and serpent and the earth. చూడండి, వారు పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును శపించాడు, హవ్వను శపించాడు, సర్పాన్ని శపించాడు, నేలను శపించాడు. To the serpent, God said, because you have done this, you are cursed more than any cattle and beast of the field. In your belly you will go and eat the dust of the earth all the days. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. And then Genesis 15th verse, there is a promise given. 15వ వచనంలో ఒక వాగ్దానం ఇవ్వబడింది. And I'll put enmity between you and the woman, telling the serpent, between your seed and the seed, that is Jesus. He shall bruise your head and you shall bruise his heel. మరి సర్పంతో చెప్పిన ఈ విషయాలు కూడా మనం గమనిస్తే, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. Yeah, then to the woman he said, స్త్రీతో దేవుడు అంటున్నాడు, I will greatly multiply your sorrow and your conception. In pain you shall bring forth children. Your desire shall be for your husband, and he shall rule over you. స్త్రీతో, నీవు ప్రయాసముతో నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. Is it happening today? ఈ రోజు కూడా జరుగుతుంది కదా. To Adam he said, ఆదాముతో దేవుడు అంటున్నాడు, read verse. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. The sweat of your face you shall eat bread until you return to the ground. For out of you were taken, out of it is taken. For dust you are, and to dust you shall return. 18వ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. So see, Adam was cursed, Eve was cursed, serpent was cursed, earth was cursed. చూసారా, ఇన్ని రకాలైన శాపాలు భూమి మీద వచ్చినాయి. ఆదామును శపించాడు దేవుడు, అవ్వను శపించాడు, సర్పాన్ని శపించాడు, నేలను శపించాడు. Will you read Galatians chapter 3, 13 to 14? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలకు ఉన్న వాక్య భాగాలు మనం చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. It is a curse to hang on the cross. చూడండి, సిలువ మీద వ్రేలాడబడం అనేది ఒక శాపగ్రస్తమైన మరణం. Two thieves are hanged in between, left and right. యేసుక్రీస్తు ప్రభు ఇరు ప్రక్కన ఎడమ వైపు ఒకరు, కుడి వైపు ఒకరు, ఇద్దరు దొంగలు సిలువలో వ్రేలాడబడుతూ వచ్చారు. Those two were, they were given that punishment, the cruel punishment, that is death on the cross. చూడండి, వారికి ఇచ్చిన ఈ ఘోరమైన మరణ శిక్ష ఏమిటంటే సిలువ మరణం. వాళ్ళకి ఇచ్చిన బందిపోటు దొంగలకి ఇచ్చిన ఆ యొక్క శిక్ష.
But what did Jesus did not deserve this death. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన ఈ సిలువ మరణం పొందడానికి మరి ఆయన ఏ పొరపాటు ఏ పాపం చేయలేదు. He is a holy God. He ఆయన was పరిశుద్ధుడైన దేవుడు. 100% God and 100% man when he walked on this earth. భూమి మీద ఆయన జీవిస్తున్నప్పుడు 100% ఆయన దేవుడుగా ఆయన జీవించాడు. The disciples were very close to Jesus, seeing the ministry for the miracles and his work and teaching everything 3.5 years. 3.5 సంవత్సరాలు తన శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు మరి అనేకమైన కార్యాలు మరి ఆయన ద్వారా జరిగించబడడం సమీపంగా ఉండి వారు చూస్తూ వచ్చారు. చూసి తర్వాత they are saying in him there is no sin. John the apostle is writing that. అంత సమీపంగా నడిచిన వారు అందులో మరి అపోస్తలుడైన యోహాను ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఈయనలో ఏ పాపము ఏ దోషము లేదు అని సాక్ష్యం ఇస్తాడు. Your people should say such testimony, those who are with you. వింటున్నారా? నీతో పాటు ఉన్నవాళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ గురించి మరి ఇతరులో ఏ దోషం మాకు కనబడలేదు అన్న సాక్ష్యం చెప్పగలగాలి. Peter has written that he was a lamb without blemish. పేతురు రాస్తాడు, ఇదిగో మరి ఏ విధమైన మలినం కలంకం లేనటువంటి ఒక గొర్రె పిల్ల అని ఆయన గురించి రాస్తాడు. Imagine as a man, so many women touched and washed the feet and hugged also. చూడండి, అనేక మంది స్త్రీలు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన పాదములు కడిగిన వారు, ఆయనను కౌగిలించుకున్నవారు, ఆయనను ముట్టుకున్నవారు ఎంతో మంది ఆయన చుట్టూ ఉన్నారు. How he kept his divinity. ఆయన దైవత్వాన్ని అంత చక్కగా కాపాడుకున్నాడు. This is the message for all pastors and all brothers. ఈ రోజు సేవకులు గాని సహోదరులు పరిచర్యలో ఉన్న వారందరికీ ప్రభు ఇస్తున్న ఒక సందేశం. As you have seen Father, I also am same. Jesus said. మరి యేసు ప్రభు అన్నాడు, నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్టే అని చెప్పాడు. You have to say, as you have seen Jesus, I am also. మీరు కూడా అలా చెప్పగలిగాలి. ఒకవేళ నన్ను చూస్తే మీరు క్రీస్తును చూచినట్టే అని చెప్పగలిగేటంతగా నీ జీవితం ఉండాలి. So Jesus took this curse, took this sin, took everything on the cross and became curse for you. యేసు క్రీస్తు ప్రభు మన పాపాన్ని, మన శాపాన్ని, సమస్తాన్ని ఆయన తన శరీరం మీద ఆయన మోసుకొని మన కొరకు ఆయన శాపముగా మార్చబడ్డట్టుగా బైబిల్లో సెలవిస్తుంది. And in order to give us all the Abrahamic blessings. అబ్రహాము ఆశీర్వచనములన్నీ కూడా తన ప్రజలైన అన్ని జనులైన మనకి ఇవ్వడానికి కొరకే. Everybody say, I am no more under curse. అందరి మాట చెప్పండి, నేను శాపము క్రింద ఇక లేను. I am only having blessing after blessing. నేను దీవెన వెంబడి దీవెన మాత్రమే నేను పొందుకుంటున్నాను. Because Jesus took my curse upon his cross. ఎందుకంటే కలవరి సిలువలో యేసు క్రీస్తు ప్రభు నా శాపాన్ని అంతా కూడా ఆయన భరించాడు, Because మోసాడు. Jesus substituted me. ఎందుకంటే నా స్థానాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు. Jesus took the place of Barabbas. బరబ్బా స్థానాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు. You are that Barabbas. నీవే ఆ బరబ్బా, I am that Barabbas. నేనే ఆ బరబ్బా. We were destined to die and go to hell. మనం మరణించి నరకానికి వెళ్ళవలసిన స్థితిలో మనం ఉండి But ఉన్నాం. look at what Jesus has done. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము చూడండి. Jesus died and rose again and he substituted you. యేసు క్రీస్తు ప్రభు నీ నా స్థానాన్ని తీసుకొని కలవరి సిలువలో మరి మన భారాన్ని ఆయన, మన శాపాన్ని భరించాడు. His hands were pierced instead of your hands. నీ చేతుల్లో కొట్టవలసిన మేకులు ఆయన చేతుల్లో His feet కొట్టబడ్డాయి. were pierced instead of your feet. నీ పాదముల్లో కొట్టవలసిన మేకులు ఆయన పాదముల్లో కొట్టబడ్డాయి. His head, crown of thorns was there in order to give you crown of gold one day. ప్రియులారా, ఆయన తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటం ఎందుకు భరించాడంటే ఒక దినాన అపరంజి కిరీటం తల మీద పెట్టడానికి. His body was broken in order to give you healing. By his stripes you are healed. ఆయన వీపంతా కూడా దున్నబడి గాయముల చేత అవిన కారణం ఏంటంటే అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందన్న వాగ్దానం నిమిత్తమై. He became curse for you in order to give you Abrahamic blessing. అబ్రహాము ఆశీర్వచనములు మనకి ఇవ్వడానికి కొరకే ఆయన మన కొరకు శాపమయ్యాడు. How many are happy? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? How many are blessed? ఎంతమంది దీవించబడి ఉన్నారు? Everybody lift your hand and thank God if you are really take this message. చేతులు పైకెత్తి ప్రభు ఈ సందేశాన్ని నా కొరకే ఇస్తున్నాడని మీరు తీసుకుంటున్నట్లయితే దేవుని స్తుతించండి. ప్రభు మన కొరకు తీసుకున్న శాపాన్ని బట్టి We'll pray for you. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా శాపాన్ని నీవు సిలువలో కొట్టివేసి నీ శరీరం మీద వాటన్నిటిని కూడా భరించినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అబ్రహాము ఆశీర్వచనములు మాకు ఇవ్వడానికి కొరకు మా కొరకు శాపమై శాపముపై విజయాన్ని సాధించిన సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ సన్నిధిలో మేము వస్తున్నాం. మేము గ్రహిస్తున్నాం, మా జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని మీరు తీసివేసి ఆశీర్వాదములు మాకు ఇవ్వడానికి కొరకు మీరు భరించారు. ఈ సమయంలో ప్రభువా, ఎవరైనా ఇంకా శాపపు కాడి క్రింద ఉంటే
యేసు క్రీస్తు అధికారము కలిగిన నామములో శాపపు కాడి వారి జీవితంలో క్రీస్తు ప్రభు ద్వారా కొట్టివేయబడిందని వారు గ్రహించి స్వతంత్రులుగా నీ కొరకు వారు జీవించుదురుగాక. ఒకవేళ ఇంకా పాపంలో జీవిస్తున్నవారు, ఇంకా ఎవరైతే వారి జీవితాలు సంపూర్ణంగా మీకు సమర్పించలేదో, ఎవరైతే ఇంకా మరి పాపంలోనే ఉంటున్నారో ప్రభా లాంటి వారిని మీరు దర్శించండి. ప్రభా మరి వారి జీవితంలో మిమ్మల్ని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి మీరిచ్చిన దీవెన, మీరిచ్చిన ఆశీర్వాదం, మీరిచ్చిన స్వస్థత, మీరిచ్చిన అభిషేకాన్ని వారు పొందుకుందురుగాకని ప్రార్థన చేస్తున్నారు. అంధకార శక్తుల ప్రభావాన్ని యేసు నామములో వారి మీద నుంచి కొట్టివేస్తున్నారు. ప్రతి శాపము కొట్టివేయబడును గాక. జనరేషనల్ కర్స్, తరతరముల నుంచి వస్తున్న శాపం వారి మీద నుంచి కొట్టివేయబడును గాకని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా మీకు వందనాలు. ఇంకా ఆ శాపాన్ని బట్టి రోగాన్ని అనుభవిస్తున్న వారికి సంపూర్ణ స్వస్థత యేసు రక్తము ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా కలుగును గాకని ప్రార్థన చేస్తున్నారు. వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో సిలువలో పొందిన గొప్ప విజయాన్ని వారు కూడా అనుభవిస్తూ, పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి ఆ గొప్ప విజయాన్ని మీరు పొంది ఉన్నారని, ఆ విజయాన్ని మేము అనుభవిస్తూ ముందుకెళ్ళాలని గ్రహించి ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మరొకసారి ప్రభువా ఈ అద్భుతమైన నీ వాక్యం ద్వారా ప్రజలను మీరు దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం అందించిన మీ దాసురాల్ని కూడా మీరు మీ మహిమార్థమై ఇంకా గొప్ప అభిషేకం చేత వాడుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Every curse is broken in your family. పిల్లలు గమనించండి, మీ జీవితంలో ఉన్న ప్రతి శాపం కొట్టివేయబడింది. I am the sixth child of 9 children in my family. మా కుటుంబంలో నేను 6వ కుమార్తెను. And I and my brother accepted the Lord in 1992. 1992వ సంవత్సరంలో నేను నా అన్నయ్య మరి ప్రభువును రక్షకునిగా So అంగీకరించాను. two of us, the curse is broken. మా ఇద్దరి జీవితంలో దేవుడు శాపాన్ని The కొట్టివేశాడు. others, they are still under curse because from ancestral it came and they were, they had mental problems. తరతరముల నుంచి వస్తున్న శాపం వారి జీవితంలోంచి ఇంకా సంపూర్ణంగా కొట్టివేయబడలేదు గనక మానసిక సమస్యల చేత బాధపడుతున్నారు. If you are in Christ Jesus, your curse is gone. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, మీరు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారైతే మీ శాపం క్రీస్తులో కొట్టివేయబడింది. If you believe, raise your hand and say, thanks be to God who has given us victory over curse. చేతులు పైకెత్తి ఒక్కసారి, ప్రభువా ఈ శాపము నుండి నాకు గొప్ప విడుదల కలుగజేసినందుకు వందనాలని చెప్పండి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి
వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007 సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.